అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం రోజు మనకు వసంత పంచమి వస్తుంది. అదేనండి, ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈరోజు ఎవరైతే పిల్లల చేత ఇలా పూజ చేయించినట్లయితే వాళ్ళు చదువులో రాణిస్తారు. విశ్వంలో సరస్వతీదేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజునే శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజుగా మనము జరుపుకుంటాము. ఈ వసంత పంచమి రోజు ఏ పని మనము మొదలుపెట్టినా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగిపోతాం. అందువలన మంచి మంచి పనులు ఈరోజు చేసినట్లయితే, ముఖ్యంగా చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించినట్లయితే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్ళేలోపు చక్కగా మనము అన్నీ సిద్ధం చేసి, అంటే తెల్లవారుజామునే నిద్రలేచి వాకిటిని, పూజ గదిని శుభ్రం చేసుకొని, నేనైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం మీద వస్త్రం వేసి తరువాత సరస్వతీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో అలంకరించాలి. మీరైతే మామూలుగా పూజ గదిలో సరస్వతీదేవి పటం కానీ విగ్రహం కానీ ఉంటుంది కదండి, చక్కగా అక్కడ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈ సరస్వతీదేవి పూజలో మనము తెల్లని చామంతులు, తెల్లని పువ్వులతో మనము పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఇలా చక్కగా పువ్వులతో అలంకరించిన తరువాత పూజ గదిలో మనము నెమలికలు ఉంచుతాము కదండి. ఈ సరస్వతి పూజలో నెమలికలు పెట్టినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా సరస్వతీదేవి ఫోటో పక్కన రెండు వైపులా ఇలా నెమలికలు ఉంచిన తరువాత పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించాలి. తరువాత మామూలుగా మనము పూజ మొదలు చేసేటప్పుడు 2 దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదండి. ఆ 2 దీపాలు ఇత్తడి, వెండి మరియు మట్టిదైనా పర్లేదు. చక్కగా వాటిల్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తరువాత చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద నా దగ్గర అయితే చిన్న సరస్వతీదేవి విగ్రహం ఉందండి సిల్వర్లో. అది పూజలో ఉంచుదామని చక్కగా శుభ్రం చేసి పసుపు, గంధం, కుంకుమలతో అలంకరించి ఆ పీఠం మీద సిద్ధం చేశాను. మీ దగ్గర ఉంటే ఆ రోజు చక్కగా పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే ఫోటోకి కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. చిన్న ముత్యాల దండని అలంకరించాను. ఎంత కలగా ఉన్నారో చూడండి. అమ్మవారికి పువ్వులతో అలంకరించి, తెల్లని పువ్వులు, మన దగ్గర ఉన్న పువ్వులైనా పర్లేదండి, లేదంటే తెల్లని పువ్వులైతే ఇంకా మంచిది. ఆ తరువాత మామూలు దీపాలలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ ఉంచి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి చక్కగా ఆ ప్రమిదల్లో ఉంచి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ ఈ దీపాలను వెలిగించాలి. పిల్లలు ఉండేవాళ్ళనే కాదండి, అందరూ ప్రతి ఒక్కరూ ఆ రోజు అంటే వసంత పంచమి రోజు చక్కగా అమ్మవారి పూజ చేసుకోవాలి. ఇలా వెలిగించిన తరువాత వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. భారతీయ సంప్రదాయంలో జ్ఞానం అనేది పవిత్రమైనది, దైవ సమానమైనది. వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం. అందుకనే వీటిని గౌరవ భావంతో పవిత్రంగా చూస్తాం. చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం మన మీద ఉంటే చదువులో మనము ఎల్లవేళలా రాణిస్తాం, పై స్థాయిలో ఉంటాం. అందువలన చక్కగా
ప్రతిసారి ఈ వసంత పంచమి రోజు అనే కాదండి, ప్రతిరోజు మనము సరస్వతీదేవికి పూజ చేసుకోవాలి. పిల్లల చేత కూడా పూజ అనేది చేయించాలి. తర్వాత చక్కగా ఒక తాంబూలం, 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, పువ్వులు సమర్పించి అక్కడ పెట్టి, తర్వాత ఈరోజు క్షీర దీపం అంటే పాలతోటి దీపం వెలిగిస్తే చాలా మంచిది. దానికోసము ఒక మంచి తమలపాకు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఒక బౌల్ తీసుకోవాలండి. గాజుది కానీ, రాగి, ఇత్తడి, వెండి వాటిల్లో చక్కగా ఒక బౌల్ తీసుకొని బౌల్ని కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి అందులో ఆవు పాలు, వీలు కాకపోతే ప్యాకెట్ పాలన్నా వాడుకోవచ్చు, పాలు పోసి అందులో స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలి. ఆవు నెయ్యి పైన భాగం మొత్తం ఆ పాలను మొత్తం కవర్ చేసే విధంగా ఆ నెయ్యిని వేసుకోవాలి. ఫ్లోటింగ్ ఒత్తులు ఉంటాయి కదండి, వాటిల్ని ఉపయోగించాలి. లేదంటే తమలపాకు మధ్యలో ఒత్తి వేసి కూడా మధ్యలో ఉంచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ దీపం వెలిగించానండి. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, చిటపటమని శబ్దం వచ్చి వెలగట్లేదు అని. అంటే మీరు ఎక్కువ నెయ్యి అనేది వాడి ఉండరు, అందువలన ఇక్కడ మీరు చూస్తున్న విధంగా పాలను మొత్తం కవర్ చేసే విధంగా నెయ్యి ఉపయోగించి ఒత్తి వేసి వెలిగించినట్లయితే చాలాసేపు వెలుగుతుందండి. మరొకసారి ట్రై చేయండి. ఇలా చక్కగా పువ్వులతో అలంకరించి సరస్వతీదేవి విగ్రహానికి, పటానికి ధూపం వేయాలి. తరువాత పూజ ప్రారంభం చేసే ముందుగా పుస్తకాలు అనేది పూజలో పెట్టుకోవాలండి. మామూలుగా కొత్త బుక్స్ ఉంటాయి కదండి, నోట్ బుక్స్, అవి పెన్స్ పెట్టుకొని అవి మామూలుగా ఉపయోగించుకోవచ్చు. పెన్స్ పెట్టినప్పుడు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు చక్కగా ఆ పెన్స్తో అంటే పెన్నులు పెట్టి ఆ పెన్నుతో ఎగ్జామ్ రాస్తే చాలా మంచిది. ఆ బుక్స్కి కూడా పసుపు కుంకుమ పెట్టి తరువాత పువ్వులతో అలంకరించాలి. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరం చదవాలండి. మనం చదివి పిల్లల చేత చదివించి 108 నామాలు ఉంటాయి కదా, 108 నామాలు నేను ఇక్కడ సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటితో చేస్తున్నాను. అంటే ఉదయం పిల్లలు స్కూల్కు వెళ్ళేలోపు వీలైతే చక్కగా వాళ్ళ చేత చేయించండి, మంచిది. ఒకవేళ వీలు కాకపోతే సాయంకాలం స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు సాయంకాలం కూడా చక్కగా ఈ పూజ అనేది చేయించవచ్చు. ఈరోజు సరస్వతీదేవికి తెల్లని ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పాలు, పెరుగన్నము, రవ్వ కేసరి అలాంటివి అంటే మీ వీలును బట్టి సమర్పించవచ్చు. లేదంటే పాలల్లో కొంచెం పంచదార కలిపి కూడా చక్కగా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. నేనైతే ఇక్కడ అటుకుల్లో కాస్త పంచదార, కాస్త పాలు పోసి సమర్పించాను. చివర్లో ఒక కొబ్బరికాయ కొట్టి మరొకసారి అమ్మవారికి ధూపం వేయాలి. పూజ అనంతరం ఈరోజు సరస్వతీదేవికి పంచహారతి ఇస్తే చాలా మంచిది. మీ దగ్గర ఇలాంటి స్టాండు ఉంటే స్టాండులో ఆవు నేతిలో ముంచినటువంటి కుంభ ఒత్తుల్ని వెలిగించి ఇలా హారతి ఇవ్వవచ్చు. లేనట్లయితే ఒక ప్లేట్ సిద్ధం చేసుకొని పసుపు కుంకుమ అలంకరించి 5 ఒత్తులతోటి హారతి ఇవ్వవచ్చు. ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ముత్యాల హారతి స్టాండ్ ఉంటే పర్లేదండి, లేదంటే ఒక గిన్నెలో అంటే ప్లేట్లో ముత్యాలు వేసి ఆవు నేతి ఒత్తిని వేసి ఇలా అమ్మవారికి హారతి ఇవ్వాలి. తర్వాత మామూలుగా గడ్డ కర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ మరొక హారతి ఇవ్వాలి. ఇలా సరస్వతీదేవికి హారతులన్నీ ఇచ్చిన తరువాత చివర్లో అక్షింతలు అమ్మ పాదాల దగ్గర, మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే ఆమె చల్లని చూపు ఎప్పుడు మన పిల్లల మీద ఉంటుంది.
అంతేనండి. ఎటువంటి హడావిడి, ఆర్భాటాలు ఏమీ లేకుండా చక్కగా అమ్మవారి చిత్రపటం ఉన్నా గానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేసి పిల్లల చేత చక్కగా సరస్వతీదేవి అష్టోత్తరం మనము చెబుతూ ఉంటే వాళ్ళు పలికితే చాలా మంచిది. అదొక్కటి వాళ్ళ చేత చేయిస్తే సరిపోతుంది. సరస్వతీదేవి శక్తి స్వరూపిణి. అందుకే ఆ తల్లి ఆరాధకులు ప్రణోదేవి సరస్వతీదేవి అని ప్రార్థించి సకల శక్తులను సముపార్జించుకుంటారు. జ్ఞానం పరమాత్మ స్వరూపం. మేధ, శ్రద్ధ, నైపుణ్యం, స్ఫురణ, సాహిత్య, సంగీత నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలు. ఏ సాధన ఫలించాలన్నా దేవి అనుగ్రహం ఉండాలి. బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతీదేవి రూపంలో దర్శించి ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశారట. సరస్వతీదేవి ఉపాసనతోనే వాల్మీకి రామాయణం రచించాడన్నది పురాణ వచనం. అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి వేదాలు, పురాణాలను అందించమని శ్రీ మహావిష్ణువు నన్ను ఆదేశించాడు. అంతటి బాధ్యతను నిర్వర్తించాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు వాల్మీకి సరస్వతీ మంత్రాన్ని ఉపదేశించాక గోదావరి తీరంలో వాగ్దేవిని ఆరాధించాడట వ్యాసుడు. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, వాసర క్షేత్రంగా, బాసరగా ప్రసిద్ధమైనది అంటారు. పాణిని కూడా సరస్వతీదేవి ఆరాధకుడే. పోతనామాత్యులు శారద నీరదేందు అంటూ సరస్వతీ శృతితోనే శ్రీమద్భాగవతాన్ని శ్రీకారం చుట్టాడు. ఈ సరస్వతీదేవి పుట్టినరోజు ఇంత ప్రత్యేకమైనది. అందువల్ల ఈ సరస్వతీదేవి పుట్టినరోజును పాఠశాలల్లో, కళాశాలల్లో పెద్ద పండుగలాగా చేసుకుంటారు. ఇంకా మీకు వీలైతే మీ పిల్లలను సరస్వతీ దేవాలయానికి వెళ్ళి ఆ రోజు అమ్మని దర్శించుకుంటే చాలా మంచిది. అంతేనండి ఈ వీడియో. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ముందుగానే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన ఆమదీవి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పూజా విధానం చూపించిన విధంగానే చేయాలనేం లేదండి. మీ వీలును బట్టి మీరు చక్కగా ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో మనము అమ్మని పూజిస్తే ఎప్పుడూ ఆమె చల్లని చూపు మన మీద ఎల్లవేళలా ఉంటుంది. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.